శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో
మనకి ప్రధానంగా మనం రెండే తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి చతుర్థ భావం అయినటువంటి కుంభరాశిలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక, ప్రధానంగా మిగతా గ్రహాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అన్నమాట. కుజుడు రాహు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా ఒకరినొకరు నాశనం చేసుకునే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అందువలన వృశ్చిక రాశి వారికి కుజుడు రాశ్యాధిపతి. చతుర్థ భావం అంటే సాధారణంగా ఇంపార్టెంట్. జీవితంలో ఒక వ్యక్తి సుఖపడాలన్నా, మంచి విద్య రావాలన్నా, మాతృ సౌఖ్యం ఉండాలన్నా, మంచి విద్య, మంచి స్థిరాస్తి ఇవన్నీ ఉండాలంటే కంప్లీట్గా చతుర్థ భావం బాగుండాలి. చతుర్థ భావం బాగుంటేనే వృత్తి స్థానం బాగుంటుంది, అలాగే వివాహం కూడా బాగుంటుంది. అందువలన అటువంటి చతుర్థ భావంలో ఇప్పుడు కలిసినటువంటి రెండు శత్రుగ్రహాల ప్రభావం వల్ల చతుర్థ భావ కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరు మీకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తి అయితేనే, ప్రస్తుతం ఉన్నటువంటి మీ స్థాయి ఏదైతే మీ యొక్క ప్రస్తుతం అనుభవిస్తున్నారో అది నష్టపోయే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా స్థిరాస్తి అమ్ముడుపోవచ్చు, లేదంటే నష్టపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి నివాస గృహం నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోవచ్చు. లేదంటే ప్రస్తుతం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అది విదేశం అవ్వచ్చు, ఇతర రాష్ట్రం అవ్వచ్చు, ఇతర దేశం, అంటే మొత్తం మీద స్థాన చలనం జరుగుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో నష్టపోతారు. తల్లిగారికి ముఖ్యంగా మదర్కి నష్టం కానీ అనారోగ్య సమస్యలు కానీ రావచ్చు. కొన్ని సందర్భాల్లో మదర్తో కూడా విరోధం రావచ్చు. తల్లి పిల్లల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇతరులు రావడం వల్ల, కోడలు రావడం వల్ల, అల్లులు రావడం వల్ల మొత్తం మీద కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడి, కుటుంబంలో ఒకరికి మనస్పర్ధలు ఏర్పడి ఇంటికి రావాలంటే భయపడే విధంగా ఉండే అవకాశం ఉండదు. ఇంకా విద్యార్థులకైతే చదువు కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. ఈ సందర్భంలో పిల్లలు ఏదన్నా ప్రశాంతమైన చోట్లో వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఏదైనా హాస్టల్లో ఎక్కడ ఉండి చదివించే బెటర్ తప్ప, అంటే ముఖ్యంగా ఇది పరీక్షల టైం కాబట్టి ఈ టైంలో మాత్రం వృశ్చిక రాశి సంబంధించినటువంటి కానీ వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి విద్యకి ఎటువంటి భంగం రాకుండా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కుటుంబ కలహాలతో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీకు చాలా కాలంగా డిస్ప్యూట్తో ఉన్నటువంటి స్థిరాస్తి సెటిల్ అయితే అవుతుంది, కానీ ఎక్కువ శాతం మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావంలోకి రావడం వల్ల మదర్ యొక్క హెల్త్కి దీని ఇబ్బంది రావడం కానీ, ఏమైనా సర్జరీ జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి కుజుడు అవటం వల్ల, కుజుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఏదో బలహీనతకి లోనవుతూ ఉంటాడు. ఏదో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వారితో ప్రేమ వ్యవహారం మొదలెట్టడం కానీ, వారితో ఏ విధంగా సంబంధం పెట్టుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఏదన్నా ఒక దురభ్యాసానికి దురలవాటికి లోనవడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా రెండు పాపగ్రహాలు ఒక భావంలో కలిస్తే ఆ భావానికి సంబంధించినటువంటి చెడ్డ ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతుంటాయి. కాబట్టి జాతకుడు అసలే వృశ్చిక రాశి వారు
చాలా వరకు ఇటువంటి చిన్న చిన్న బలహీనతకి ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతుంటారు. అందుకని వీళ్ళు ఎటువంటి ఇటువంటి వ్యసనాలకు కానీ బలహీనతలకు కానీ లోనవ్వద్దు. కంప్లీట్గా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనుకున్నప్పుడు కానీ ఒక వాహనం కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ డాక్యుమెంట్లే పరిశీలించి కొనాలి తప్ప తొందరపడి ఏదన్నా ఇల్లు కొందామని అడ్వాన్స్ ఇచ్చినా స్థిరాస్తి కొనాలని అడ్వాన్స్ ఇచ్చినా ఎవరికైనా రుణం ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చినా ఇంచుమించుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఏదైనా స్థిరాస్తి అమ్మి కొనే విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి.